నక్లెస్ కొనుక్కరమ్మన్నదిరా. ఎట్లా చేయాలో అని చెప్పేసి నేను ఒకటే ఫికర్ చేస్తున్నా. నువ్వు టైంకి ఇచ్చినావు, పోయి నక్లెస్ అన్నా కొనుక్కుందాం. మీ అమ్మ అరే ఎప్పుడు నువ్వే ఇచ్చుడు అరా పార్టీ. ఏంది రా ఇక మరి నీకు తీరదాకా ఇచ్చుకుంటూ వచ్చిన. ఇప్పుడు నేను ఏం చేయాలి? కానీ నువ్వు ఇబ్బంది పెడతానని ఇచ్చేసిన. ఇక నా బాకి తీరిందిరా మరి. సరే గాని నువ్వు ఎప్పుడూ ఇస్తావని అనుకున్నా గానీ ఇంత జల్దీ ఇస్తావని అనుకోలేదురా. ఈ ఇచ్చిన సందర్భంగా నేను ఇలా ఎంత ఖర్చైనా పర్లేదురా, మంచిగా ధూమ్ ధామ్ గా దావత్ ఇస్తా, నువ్వు రావాలి. కాదని మాత్రం అనొద్దురా. ఫుల్ సంతోషంగా ఊకే ఇవి తాగి అవుతుంది. ఎందుకు రా ఇవి ఖర్చు పెట్టక నువ్వు పిల్లల దగ్గర పోయి ఎంజాయ్ చేసుకోపోయి ఇక గొలుసో ఏదో కొనిస్తానన్నావు కదా, కొనిపో. అరే అట్లా కాదురా, నా మనసు నిమ్మలం కాదు. నువ్వు రారా, నీకు తృప్తి చేయాలరా. అసలు నేను చెప్తున్నా కదా, నాకు ఇప్పటికీ నమ్మదగ్గ లేనే లేదు. సరే నీ అంత ఇష్టం అయితే నీ ఎంత అంత. కృష్ణన్నకు డబ్బులు ఇస్తున్నట్టున్నాడు. కృష్ణన్న ఇంట్లో వాళ్ళ పెళ్ళకి పెట్టలే కయ్యం బుట్టియాలా చెప్పుదాం పన్నాడు. ఏడ తీసుకునేవే చీర బాగుంది. అవునా, నాకు పెళ్ళుందే, ఏ చీర కట్టుకున్నా నాకు అర్థం అయితలేదు. కట్టిన చీరలే కట్టుడైతుంది. బస్సులు ఫ్రీ ఉన్నాయి కానీ పోయి కొనుకొచ్చుకుంటాం. మా ఆయన డబ్బులు ఇవ్వమంటే ఇచ్చిండు. పోదాంపా ఏం కాదు. ఎట్లయినా ఫ్రీగానే ఉన్నాయి కదా. ఎట్లాంటి చీర కొనుక్కోవాలని